అరే మామ అసలు ఈ 20 పెట్రోల్ గోలేంటారు మామ. E20 పెట్రోల్ నిన్నే మా ఫ్రెండ్ కూడా కాల్ చేశాడు. అసలు E20 పెట్రోల్ ఏంటన్నా పరిస్థితి అని చెప్పి మీకు అందరికీ అర్థమయ్యేలాగా ఒక వీడియో చేస్తాను. స్టార్ట్ చేద్దామా? నమస్తే గురు, నా పేరు హరి. వెల్కమ్ టు మోటార్ మీడియా తెలుగు. చూసారుగా మా వాళ్ళలాగా ఈ మధ్య ఎవరిని కదిలించినా కూడా E20. అసలు E20 అంటే ఏంటి? E20 పెట్రోల్ సంగతి ఏంటి? ఈ రోజున ఈ వీడియోలో మన భాషలో మాట్లాడుకుందాం రండి. సో ఈ E20 పెట్రోల్ అంటే ఏంటంటే, పెట్రోల్లో 20% ఇథనాల్ అనే ఒక కెమికల్ని కలిపేసి మనకి మార్కెట్లోకి రిలీజ్ చేసిన దాన్ని E20 పెట్రోల్ అంటారు. 20 అంటే 20%. సో ఈ కాన్సెప్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఇండియాలో 2003లో అనుకుంటాను. అప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ 3% ఇథనాల్ని కలపాలి పెట్రోల్లో అని చెప్పి ఒక టార్గెట్తో స్టార్ట్ చేసింది. కానీ ఆ టార్గెట్ బికాస్ ఆఫ్ వేరియస్ ఆపరేషనల్ రీజన్స్ ఓన్లీ 1.5% ఇథనాల్ని కలపగలిగారు వాళ్ళు. తర్వాత 2014లో గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఒక క్లీనర్ ఎనర్జీ మేము ఇండియాలో తీసుకురావాలి, లైక్ మన వెహికల్స్ కార్బన్ ఫుట్ ప్రింట్ అనేది తగ్గించాలి అనే ఒక మంచి ఉద్దేశంతో E20 పెట్రోల్ని తీసుకుని వచ్చింది. దీని ఇంప్లిమెంటేషన్ నాకు తెలిసి ఏప్రిల్ 2023 నుంచి స్టార్ట్ అయింది యాజ్ అ పాలసీ. సో మీ వెహికల్ కనుక ఏప్రిల్ 2023 కన్నా ముందు మ్యానుఫ్యాక్చర్ అయ్యి ఉంటే, టు బి ప్రిసైజ్ మీ వెహికల్ కనుక BS6 స్టేజ్ 2 ముందున్న నామ్స్కి కనుక కంప్లై అయ్యే వెహికల్ ఉంటే మీ వెహికల్ E20 కంపాటబుల్ కాదు. BS6 స్టేజ్ 1లో ఉంటే కనుక మీ వెహికల్ E10 కంపాటబుల్, అంటే 10% పెట్రోల్లో ఇథనాల్ కలపడం వరకే మీ వెహికల్ కంపాటబుల్. ఇంకా ముందైతే E5, E7 వరకు కూడా కంపాటబుల్. సో E10, E5 కంపాటబుల్ వెహికల్స్లో E20 పెట్రోల్ కొట్టిస్తే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు జనాలందరికీ ఫస్ట్ ఉన్న ఒక డౌట్, అది ఒక భయం. ఈ భయంలో నిజం లేకపోలేదు. యాజ్ పర్ నీతి ఆయోగ్ రిపోర్ట్ ఆఫ్ గవర్నమెంట్ 2021లో రిపోర్ట్ వచ్చిన, గవర్నమెంట్ రిలీజ్ చేసిన రిపోర్ట్లో అరౌండ్ 6-10% మైలేజ్ పడిపోతుంది వెహికల్స్కి అని చెప్పి క్లియర్గా నీతి ఆయోగ్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో ఉంది. ప్రాక్టికల్గా చూసుకుంటే అబౌట్ 12-15% మైలేజ్ అనేది ప్రతి వెహికల్లో పడిపోతుంది ఇఫ్ యువర్ వెహికల్ ఈజ్ నాట్ కంప్లైంట్ టు E20 మైలేజ్ పెట్రోల్. దీంతో పాటు ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అన్న? మైలేజ్ పడిపోయినా పర్లేదన్న, 10-16% ఈజ్ వెరీ నెగ్లిజిబుల్ కదా. మనకి ఎప్పుడన్నా ట్రాఫిక్లో కూడా పర్లేదు, అంత మైలేజ్ రావట్లేదు కదా. దీంతో వచ్చిన ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, మీ నాన్ మెటల్ పార్ట్స్ ఇన్ ది ఇంజన్, లైక్ మీ బుషెస్, గ్యాస్కెట్లు, దాంతోపాటు మీ ఫ్యూయల్ హోజ్లు, ఇవన్నీ కూడా ఇమ్మీడియట్గా మీది E20 వెహికల్ కాకపోతే ఇమ్మీడియట్గా రీప్లేస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అవి పాడైపోతాయి. అసలు ఎందుకు పాడైపోతాయి పార్ట్స్ E20 పెట్రోల్ కొట్టిస్తే అంటే, ఇక్కడ మెయిన్ కల్ప్రిట్ ఇథనాల్. ఇథనాల్ అనేది ఒక హైడ్రోస్కోపిక్ ఫ్లూయిడ్. అది హైడ్రోస్కోపిక్ అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, ఇప్పుడు గాలిలోంచి తేమని అట్రాక్ట్ చేసుకునే గుణం కలిగింది ఇథనాల్. ఈ తేమ గాలిలోంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత ఏం జరుగుతుంది, మనకి ఫ్యూయల్ ట్యాంక్లో కానీ, మనకి ఎప్పుడైతే ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్లో ఈ పెట్రోల్తో పాటు ఇథనాల్ కలిసి ఆ కంబషన్లో ఆక్సిజన్తో పాటు ఈ తేమ అనేది, తేమ అంటే మీకు ఒక రకంగా చెప్పాలంటే హ్యూమిడిటీ ఆర్ హ్యూమిడ్ అనుకున్నది మీరు అనుకోవచ్చు. అది ఎప్పుడైతే కలుస్తుందో కండెన్సేషన్ అనే ఒక ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. దాని ద్వారా మీకు చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్ అనేవి ఉండిపోతాయి. అండ్ ఎస్పెషల్లీ మీ ఫ్యూయల్ ట్యాంకుల్లో మీరు E20 పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత, సో ప్రతి ఒక్కరి ఫ్యూయల్ ట్యాంక్లో గాలి అనేది, మీది కనుక ఫ్యూయల్ ట్యాంక్ ఫుల్గా లేకపోతే దానిలో ఎయిర్ అనేది వచ్చేస్తుంది, అది కామన్. సో ఎప్పుడైతే ఈ ఇథనాల్ ఈ ఎయిర్తో ఎక్స్పోజ్ అయిందో, ఇథనాల్ ఇందాక మీకు చెప్పినట్టుగా హైడ్రోస్కోపిక్ నేచర్ వల్ల H2O అంటే నీళ్ళగా కొంచెం మారుతుంది. మీకు నీళ్లు మెటల్ మీద ఉంటే ఏమవుతుందని నేను చెప్పక్కర్లేదు, అది బేసిక్, తుప్పు పట్టేస్తుంది. సో
ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, మరి గవర్నమెంట్ ఎందుకు పుష్ చేస్తుంది దీన్ని అంటే, మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినవి 2 రకాల విషయాలు. ఒకటి క్లీన్ ఎనర్జీ గవర్నమెంట్ చెప్పేది. 2 మన భారతదేశానికి సంబంధించిన ఫ్యూయల్ కన్జంప్షన్కి మనకు కావాల్సినవి 85% ఆఫ్ క్రూడ్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం ఓపెక్ కంట్రీస్ నుంచి కానీ వేరే కంట్రీస్ దగ్గర నుంచి కానీ. దీనిలో కొంచెం మనకి వాళ్ళ మీద డిపెండెన్సీ తగ్గించాలి అనే ఒక ఉద్దేశంతో మేము తీసుకొచ్చాము అని గవర్నమెంట్ చెప్తుంది. దీంతో పాటు ఇంకొక మూడొక రీజన్ ఇచ్చింది. అసలు ఇథనాల్ ఎలా తయారవుతుంది అంటే, మీకు షుగర్ కేన్ నుంచి వస్తుంది, అంటే మన చెరుకు నుంచి, కార్న్ అంటే మొక్కజొన్న నుంచి, లేకపోతే రైస్ నుంచి, ఎక్సెసివ్ రైస్ నుంచి ఇథనాల్ వస్తుంది. ఇది ఇథనాల్ అనేది ఒక ఆల్కహాల్, అది ఒక బై ప్రోడక్ట్ లాంటిది షుగర్ కేన్ ఇండస్ట్రీ దగ్గర నుంచి. సో రైతులకి ఎలాగో మనకి కొంచెం ఎలా అయితే కనీస ధరలు ఇస్తామో దాంతో పాటు కొంచెం ఏదో మనం బెనిఫిట్ చేస్తున్నాము అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. కానీ ఎప్పుడైతే ఇథనాల్ ఒక ఆల్కహాల్ అనే పదార్థాన్ని మనం కలుపుతాం పెట్రోల్లో, ఇక్కడ రెండో ప్రాబ్లం వస్తుంది. ఇథనాల్ అనేది ఒక సాల్వెంట్. దీన్ని జనరల్ గా ఇదివరకు కూడా చాలా సార్లు చాలా ఇండస్ట్రీస్ లో ఉపయోగించారు. సారీ గురు, వర్షం పడింది మధ్యలో, అందుకని చెప్పి లొకేషన్ చేంజ్ చేయాల్సి వచ్చింది. సరే, నువ్వు నుంచి E20 అని చెప్పి సాగొట్టేసో, అది ఎలా వచ్చింది ఏంటిది అని చెప్పేసో, మైలేజ్ పడిపోతుంది అన్నావు, పార్టీలు చేంజ్ చేసుకున్నాను. మేము ఎట్లా బతకాలి దాని నుంచి అంటే, నువ్వు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే డ్యామేజ్ని మినిమం తగ్గించుకోవచ్చు. ఫస్ట్, ఎప్పుడన్నా కూడా ఫ్యూయల్ ట్యాంక్లో హాఫ్ కన్నా కూడా ఎక్కువ పెట్రోల్, హాఫ్ ట్యాంక్ కన్నా కూడా ఎక్కువ పెట్రోల్ మనకు ఉండేటట్టుగా చూసుకోండి. వీటన్నిటితో పాటు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు పెట్రోల్ కొట్టించుకునేటప్పుడు రన్నింగ్ ఎక్కువ ఉన్న బంక్లో కొట్టించుకోండి. ఏదో పాడుపడిపోయిన మారుమూల ఉన్న బంక్లో కొట్టించుకోవద్దు. దానికి రీజన్ ఎందుకు నేను చెప్తున్నాను అంటే, రన్నింగ్లో ఉన్నంత వరకు మీకు పెట్రోల్ ఇథనాల్ కలిసిన ఆ మిక్చర్ అనేది ఒక కలిసే ఉంటుంది. ఎంతవరకు మీకు తెలుసు పెట్రోల్ బంకుల కింద స్టోరేజ్ ఉంటుందని చెప్పి. ఆ స్టోరేజ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, బంక్లో రన్నింగ్ బంక్ కాదనుకోండి, అది ఆ ఇథనాల్ అంతా కిందకి వెళ్ళిపోయి మీకు ఇందాక చెప్పిన హైడ్రోస్కోపిక్ నేచర్ వల్ల వాటర్ క్రియేట్ అయిపోతుంది. అదే మళ్ళీ మీ ఇంజిన్లోకి డైరెక్ట్ వచ్చేస్తుంది. సో మీరు ఎప్పుడు రన్నింగ్లో ఉన్న బంక్లో పెట్రోల్ కొట్టించుకునేటట్టుగానే చూసుకోండి. అది ఒక పాయింట్. మీరు ఎలాగైతే మీరు ఏ విధంగా చేస్తే రిస్క్ అనేది తగ్గుతుంది అనేది. ఇంకొక పాయింట్, మీ వెహికల్ కనుక ఒక 2-3 వారాలు నేను తీయట్లేదు, నేను ఒక 1 మంత్ ఊరు వెళ్తున్నాను లేకపోతే ఆన్ సైట్ వెళ్తున్నాను అంటే, మేక్ ష్యూర్ కంప్లీట్ గా పెట్రోల్ మొత్తాన్ని ప్రొఫెషనల్ మెకానిక్ చేత డ్రైన్ చేయండి. ఇందాక మీకు పెట్రోల్ బంక్ లో చెప్పిన రెఫరెన్స్, ఎంత కాలం కనుక మీ E20 పెట్రోల్ ఉంటే ఇథనాల్ కిందకి వెళ్ళిపోయి అది వాటర్ గా, దాని కింద ఇంకో లేయర్ లో వాటర్ గా తయారయ్యే ఛాన్స్లు ఉన్నాయి. మీ ఫ్యూయల్ ట్యాంక్ కి తుప్పు పట్టే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి కంప్లీట్ గా డ్రైన్ చేయించేసుకుని అప్పుడు మీరు వెహికల్ అలా ఉంచండి. ఎప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించినప్పుడు కొన్ని ఎడిటివ్స్ అనేవి వస్తాయి మార్కెట్లో. ఆ ఎడిటివ్స్ కొంచెం యాడ్ చేయండి పెట్రోల్లో. అదేం చేస్తుంది, ఇథనాల్ కున్న హైడ్రోస్కోపిక్ నేచర్ని కొద్దిగా తగ్గిస్తుంది. సో నేను మీ కింద చెప్పిన కండెన్సేషన్ లేకపోతే ఈ రస్టింగ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది. 3, ఎప్పుడు కూడా నీ ఫ్యూయల్ ఇంజెక్టర్స్ని రెగ్యులర్గా చెక్ చేయించుకో. ఫ్యూయల్ ఇంజెక్టర్ చాలా ఇంపార్టెంట్. సో అక్కడ తుప్పు పట్టేసి అదేమన్నా అయింది, ప్రాబ్లం వచ్చింది అంటే నువ్వు నీ మైలేజ్ తగ్గిపోతుంది, ఇంజెక్టర్ కంప్లీట్గా పోయే ఛాన్స్ ఉంది. ఎప్పుడు కూడా రెగ్యులర్గా చెక్ చేయించుకో. దాంతోపాటు నీ టైర్ ప్రెషర్ ఎప్పుడన్నా కూడా మనకి సజెస్ట్ చేసిన టైర్ ప్రెషర్ కన్నా కూడా ఒక PSI ఎక్కువ పెంచుకో. దానికి రీజన్ కూడా ఏంటో చెప్తాను. ఒక లీటర్ పెట్రోల్ తీసుకో, 100% ఆక్టేన్ పెట్రోల్. 1 లీటర్ ఇథనాల్ తీసుకో. ఇథనాల్కి పెట్రోల్తో పోల్చుకుంటే పర్ మిల్లీ లీటర్ ఎనర్జీ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే నువ్వు కంబషన్ చేసిన తర్వాత ఎక్కువ ఇథనాల్ కావాల్సి వస్తుంది ఒక డిస్టెన్స్ కవర్ చేయడానికి కంపేర్ టు పెట్రోల్. కాబట్టి నీ టైర్ ప్రెషర్ తక్కువ ఉందనుకో, అసలే డ్రాగ్ ఉంది, దాని మీద నీ టైర్ ప్రెషర్ ఇంకా తక్కువ ఉంది, ఇంకా డ్రాగ్ అయిపోతుంది. కాబట్టి నీ మైలేజ్ కొంచెం ఎక్కువ పడిపోకుండా ఉండాలంటే ఒక PSI పవర్ పెంచుకో. ఇలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకుంటే మనకి జరిగే డ్యామేజ్ని కొంచెం అన్నా కూడా మిటిగేట్ చేసుకోవచ్చు. దీంతో పాటు 2 విషయాలు గవర్నమెంట్ వైపు నుంచి మనకి సపోర్ట్ అందితే మనకి కూడా కొంచెం బెటర్ ఇది ఉంటుంది. అందులో ఫస్ట్ది, నా ఉద్దేశంలో గవర్నమెంట్ 2 ఆప్షన్స్ ఇవ్వాలి నాకు. E10 పెట్రోల్, E20 పెట్రోల్. E10 పెట్రోల్కి
ఏదైతే ఇప్పుడు నేను పర్ లీటర్ పెట్రోల్ ఇస్తున్నానో నాకు ఆ ప్రైస్కి నేను E10 పెట్రోల్ కొనుక్కుంటాను. E20లో 10% ఇథనాల్ ఎక్కువ కలుపుతున్నాం కాబట్టి నాకు దాని మీద సబ్సిడీ ఇవ్వండి. ఎందుకంటే దానికి ఇంత రిస్క్ ఉందని చెప్పి మీరు గవర్నమెంట్ ఒప్పుకుంది, అందరూ ఒప్పుకుంటున్నారు, మెకానికల్ ఇంజనీర్స్ ఒప్పుకుంటున్నారు, ఆటోమొబైల్ కంపెనీస్ కూడా ఒప్పుకుంటారు. కాబట్టి కొంచెం సబ్సిడీ ఇస్తే ఏంటంటే రిస్క్ తీసుకున్నాను, దాని తగ్గ రివార్డ్ నాకు వచ్చిందని ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఒక సగటు మనిషికి. దాంతోపాటు రెండో అతి పెద్ద పాయింట్ ఇక్కడ ఏంటంటే నీ ఇంజన్ ప్రాబ్లం పొరపాటున వచ్చింది బికాస్ ఆఫ్ ది E20. నీ ఫర్ ఎగ్జాంపుల్ నీది E10 ఇంజన్ అనుకో, నువ్వు E20 పెట్రోల్తో నడిపిస్తున్నావు దాన్ని, 2 ఏళ్ల నుంచి నడిపిస్తున్నావు, ఇంజన్లో ప్రాబ్లం వచ్చింది అండ్ నీ బండి వారంటీలోనే ఉంది, నీ వారంటీ అనేది రాదు. ప్రతి కార్ మ్యానుఫ్యాక్చరర్ చెప్పిన ఇది ఇదే, యువర్ వారంటీ బికమ్స్ వాయిడ్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ చేంజ్ ఇన్ ది ఫ్యూయల్ కాంపోజిషన్. దీనిలో ఇంకొక దరిద్రమైన విషయం ఏంటంటే ఈ ఇంజన్ సర్లే వారంటీలో రాకపోతే కనుక ఇంజన్ ప్రాబ్లం కదా, ఆల్రెడీ ఇన్సూరెన్స్ కడతాం కదా, దానిలోనే కవర్ అవుతుంది అంటే కవరేజ్ లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, క్లియర్గా విను, కవరేజ్ లేదు. ఏ ఇన్సూరెన్స్ పాలసీ దీన్ని కవర్ చేయదు. ఆక్కో అని చెప్పి ఒక ఇన్సూరెన్స్ అగ్రిగేటర్ ఇచ్చిన డైరెక్ట్ ట్వీట్ రిప్లై, వీ డు నాట్ కవర్ ఎనీ డ్యామేజ్ కాజ్ టు ది ఇంజన్ బికాస్ ఆఫ్ ద చేంజ్ ఇన్ ఫ్యూయల్ కంపోజిషన్. అంటే నీ బండి E10 ఉన్నప్పుడు E20 ఎందుకు కొట్టించుకున్నావా నువ్వు, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ నాకు సంబంధం లేదు అని చెప్పేసింది. దీనిలో ఒక్క వర్క్ అరౌండ్ ఏంటంటే నాకు గవర్నమెంట్ నుంచి వాళ్ళ నుంచి నాకు కావాల్సిన సపోర్ట్ ఏంటంటే IRDA అని చెప్పి ఉంది. RBI ఎలాగైతే బ్యాంక్స్ ని కంట్రోల్ చేస్తుందో IRDA ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నింటినీ కంట్రోల్ చేస్తుంది, రెగ్యులేట్ చేస్తుంది. IRDA చేత ఒక కామన్ స్టేట్మెంట్ ఇప్పించండి, we support the government, we support the implementation of E20 which results in a cleaner energy. ఆ ఇనిషియేటివ్ మేము సపోర్ట్ చేస్తాం, ప్రజలందరూ కూడా సపోర్ట్ చేసి కొట్టించుకుంటున్నారు కాబట్టి, ఆ పెట్రోల్ వాడుతున్నారు కాబట్టి నాకు మేమందరం యాజ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ క్లియర్ కట్గా మేము దాన్ని బాధ్యత తీసుకుంటాము, ప్రజలు కట్టే సామాన్యుడు కట్టే ప్రీమియంలో మేము కవరేజ్ ఇస్తామని ఒక్క స్టేట్మెంట్ ఇప్పించండి. ఇప్పుడు ఇంతమందికి ఉన్న భయాలు, మైండ్లో ఉన్న సందేహాలు ఇవన్నీ కొంచెం తగ్గడానికి ఒక భరోసా ఇస్తారు. ఓకే, సో ఇది E20 పెట్రోల్ మీద నాకున్న అవగాహన. నేను మాట్లాడిన వాళ్ళతో నేను ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొచ్చే ముందు నేను నా ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ చేశాను. నేను ఇన్సూరెన్స్ కంపెనీస్ డాక్యుమెంట్స్ చదివాను, నీతి ఆయోగ్ డాక్యుమెంట్ 2021 చదివాను, నేను పర్సనల్గా మెకానిక్స్తో మాట్లాడాను, అందరి దగ్గర నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ని కొలాట్ చేసి మీ ముందు ఉంచుతున్నాను. సో మళ్ళీ చెప్తున్నాను, ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీనో లేకపోతే ఏ ఒక్క ప్రభుత్వాన్నో మనం క్వశ్చన్ చేసేది కాదు. ఒక సామాన్య మధ్యతరగతి భారతీయుడు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గురించే ఒక అవగాహన క్రియేట్ చేయడానికి నేను చేస్తున్న వీడియో. దయచేసి దీన్ని రాజకీయం చేయొద్దు, పొలిటిసైజ్ చేయొద్దు, దీని ఇన్ఫర్మేషన్ గానే తీసుకోండి. ఫైనల్గా లాస్ట్లో ఇంకొక విషయం చెప్తాను మీకు. అన్న ఇదంతా ఈ పెట్రోల్ వాళ్ళకన్నా నా డీజిల్ బండి, ఇది వీడియో నాకు అవసరం లేదన్నా అని అనుకున్నాం అనుకో, గవర్నమెంట్ ఈ ఎథనాల్ లాంటి ఇంకొక కెమికల్ని 10% డీజిల్లో కలపడానికి కూడా ఒక పాలసీ తీసుకొస్తుంది. దాని మీద సపరేట్ వీడియో కావాలంటే కమెంట్ చేయండి, దాని మీద కూడా ఇలాంటి వీడియోని చేసేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మోటార్ మీనా తెలుగుకి లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, అందరితో అవేర్నెస్ క్రియేట్ చేయండి అసలు ఎలా మనం బయటపడచ్చు అనే దాని గురించి. అండ్ తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ గురు హరి సైనింగ్ ఆఫ్.